కేరళ అన్న వెంటనే మనకు గుర్తొచ్చేదేంటి? అలపి ఇంకా హౌస్ బోటే కదా! సో, ఆ హౌస్ బోట్‌లో మా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది, ఏంటి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు అండ్ బేబీ రోనీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ రోజు అయితే మేము డే 2 కేరళలో డే 2 ఎలా ఉంది ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను ఎప్పుడైనా వీడియో పోస్ట్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. డే 1 మొత్తం మాకు జర్నీయే సరిపోయింది. అండ్ నైట్ వెళ్ళేసరికి 10:30 అలా అయిపోయిందనమాట. ఒకవేళ మీరు చూడకపోతే మా జర్నీ వ్లాగ్ పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది వచ్చేసి డే 2 అనమాట. మేము స్టార్ట్ అయ్యే టైంకి చాలా అంటే చాలా వర్షం వచ్చేసింది. అసలు బీచ్ చూద్దామంటే అస్సలు అవ్వలేదు. సో ఇక ఫాస్ట్గా వెకేట్ చేసేసి ఇక్కడ హౌస్ బోటింగ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ ఈ విధంగా హౌస్ బోట్స్ అయితే ఉంటాయన్నమాట. మనం ఎంతమంది ఉంటాము, ఏంటి, ఎన్ని ఫ్యామిలీస్ కలిసి ఉండాలి అన్న దాన్ని బట్టి బెడ్రూమ్స్ కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు. మేమైతే 2 ఫ్యామిలీస్ కాబట్టి, అంటే మా ఆడబిడ్డ వాళ్ళు ఇంకా మేము అయితే ఉంటున్నాం కాబట్టి 2 బెడ్రూమ్స్ ఉన్న బోట్ అయితే మేము బుక్ చేసుకున్నాం అనమాట. అండ్ ఈ బోట్ కూడా ఏంటి అంటే మా వెల్ విషర్ ఒక అన్నయ్య ఉంటారు. సో ఆ అన్నయ్య ద్వారా వెళ్ళామన్నమాట మేము. ఈ బోట్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడైతే బోట్ ఎక్కబోతున్నాం. సరే ఒకసారి అందరం సెల్ఫీ తీసుకుందాం అన్నట్లు ఇక్కడ ఆగామన్నమాట. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది నిజంగా. ఎలా ఉంటుంది ఏంటి పిల్లలతో అని. హౌస్ బోట్ ఎంటర్ అయిన వెంటనే మనకి వెల్కమ్ డ్రింక్ అయితే ఇస్తారనమాట. లెమన్ అండ్ ఆరెంజెస్తో కలిపిచ్చారు. చాలా యునిక్గా అనిపించింది నాకు. అండ్ ఇది వచ్చేసి హాల్ అనమాట. హాల్లో మనకి సోఫా ఇంకా డైనింగ్ టేబుల్ అయితే ఇచ్చారు. సో పక్కన అయితే వ్యూ పాయింట్ అనమాట. మొత్తం వ్యూ కనిపిస్తుంది. ఇది స్టేర్ కేసు. పైకి వెళ్తే మనకి చాలా బాగుంటుంది, చూపిస్తా తర్వాత. 2 బెడ్రూమ్స్ అని చెప్పా కదా, ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అనమాట. అండ్ మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు ఇక్కడ. అండ్ ఈ విండోస్ తీస్తే మనకి చక్కగా వ్యూ కనిపిస్తూ ఉంటుంది మొత్తం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి ఇంకో బెడ్రూమ్ అనేది ఇస్తారనమాట. సో ఇది సెకండ్ బెడ్రూమ్. దీనికి కూడా మనకి వాష్రూమ్ అనేది అటాచ్డ్ ఉంది. అండ్ అంతా బాగుందండి. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. చూడండి, ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ కనిపిస్తుంది. బెడ్రూమ్లో నుంచి కూడా చక్కగా హ్యాపీగా ఉండొచ్చు. ఇది వాష్రూమ్ అనమాట. అంతా ఎలా ఉందంటే సేమ్ మనకి ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో అలానే అనిపించింది. చాలా కంఫర్ట్గా అనిపించింది అనమాట ప్రతిదీ కూడా. ఒకవేళ మీరు ఎక్కువ మంది ఉంటే కనుక కొంచెం ఎక్కువ ఉన్న బెడ్రూమ్స్ కూడా తీసుకోవచ్చు మీరు హౌస్ బోట్ అనేది. సో అదంతా కిచెన్. సో ఈయనే అనమాట మా కుక్, చెఫ్ అనమాట. సో మాకు అన్నీ ప్రిపేర్ చేసి ఇచ్చేది ఈయనే. మనం ఏం కావాలంటే అది ప్రిపేర్ చేసి ఇస్తారు. సో ఇప్పుడైతే పైన ఎలా ఉందో చూపిస్తాను రండి. అండ్ పైన చూడండి ఎంత బాగుంటుందో నిజంగా. చాలా స్పేషియస్గా ప్రశాంతంగా చూడండి. పిల్లలందరూ కూర్చొని ఎంజాయ్ చేయడానికి, అందరం కూర్చొని మాట్లాడుకోవడానికి పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ అంతా మొత్తం హౌస్ బోట్స్ వెళ్తూ ఉంటాయి అన్నమాట. అన్నీ చుట్టూతా ఎట్టు చూసిన కొబ్బరి చెట్లు, ప్రశాంతత ఎంత బాగుంటుందంటే నిజంగా మాటల్లో చెప్పలేను అనమాట. అంత బాగుంటుంది. చూడండి మీరే, చాలా బాగుంది కదా. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మైండ్కి అయితే. ఇక్కడ మొత్తం మనకి ఏం కావాలంటే అది ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. సో హౌస్ బోట్ అనేది మనకి 12కి స్టార్ట్ అవుతుంది. సో 12కి స్టార్ట్ అయ్యాం కాబట్టి త్వరగా లంచ్ టైం అనేది అయిపోయింది. సో ఈలోపు మొత్తం ప్రిపేర్ చేసేసారు. ఎంత ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తున్నారు అంటే ఫుడ్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేస్తున్నారు. 12:30-1కి ఇక మనకి లంచ్ అనేది పెట్టేశారనమాట. ఈ హౌస్ బోట్లో మేము కాకుండా ఉండేది ఎవరు అంటే చెఫ్ ఒకరు, ఇంకా బోట్ డ్రైవర్ ఒకరు ఉంటారనమాట. ఇప్పుడు సర్వ్ చేసేది ఎవరంటే డ్రైవరే. సో అవన్నీ తెచ్చేసి టేబుల్ మీద అయితే పెట్టేస్తున్నారు. ఇక్కడ మొత్తానికి సాంబార్ ఒకటి ఉంది, రసం, ఇంకా సలాడ్ ఒకటి పెట్టారు, అప్పడాలు, క్యాబేజీ ఫ్రై, ఇంకా కర్రీ ఒకటైతే ఇచ్చారనమాట మనకి. సో మొత్తానికి సలాడ్, రసం, సాంబార్ ఇవన్నీ బాగున్నాయి. మాకు ఇచ్చినవి అయితే మంచి చెఫ్ దొరికారు మాకు అనిపించింది నాకైతే. చాలా బాగుంది. బట్ ఏంటి అంటే స్పైసీగా అలా లేవండి, నార్మల్గా ఉన్నాయన్నమాట. అంటే పిల్లలు కూడా తినొచ్చు. అండ్ రోనీ కానీ రియా కానీ నెయ్యి వేయకపోయినా తినేయచ్చు అనమాట. అలా ఉన్నాయి. ఒకవేళ మీకు స్పైసీనెస్ కావాలంటే మీరు చెప్తే కనుక స్పైసీనెస్ యాడ్ చేసి చేస్తారనమాట చెఫ్. సో మీరు చెప్పేదాన్ని బట్టి కూడా ఉంటుంది. సో కర్డ్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఫిష్ ఫేమస్ కాబట్టి ఇక ఫిష్ కూడా ఇచ్చారనమాట మాకు.
మీరు ఎక్స్ట్రా ఏమన్నా కావాలి తినాలి అనుకుంటే ఆయనకు చెప్తే చెఫ్కి తనే చేసిస్తారు. సో మాకైతే మంచి చెఫే దొరికారని చెప్తా నేనైతే. చాలా హ్యాపీ అనిపించింది మాకు. ఆయన కూడా చక్కగా మాట్లాడుతున్నారనమాట. సో మొత్తానికి మా లంచ్ అయితే అయిపోయింది ప్రశాంతంగా. పిల్లలకు కూడా తినిపించుకొని మేము తినేసరికి 2:30 అలా అయిందనమాట. ఇక్కడ హౌస్ బోట్స్ చూడండి అన్నీ వెళ్తూ ఉన్నాయి. సో ఇది ఆఫ్టర్నూన్ టైం అనమాట. మేమేంటి అంటే నైట్ కూడా స్టే చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇక నైట్ కూడా ఇక్కడే ఉండేటట్టు ప్లాన్ చేసుకొని వచ్చామన్నమాట. సో అందుకే మేము డబుల్ బెడ్రూమ్ ఉన్న హౌస్ బోట్ అయితే బుక్ చేసుకున్నాము. యాక్చువల్గా అయితే మీరు జస్ట్ 4 అవర్స్ అలా షికార్ చేసి వచ్చేడా కూడా షికార్ బోట్స్ అని ఉంటాయన్నమాట. మీరు కావాలంటే ఆ బోట్స్ కూడా బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. హౌస్ బోట్ నైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది పిల్లలతో ఏంటి, మళ్ళీ కేరళ ఎప్పుడు వెళ్తామో ఏమో తెలియదు కదా అన్నట్లు మేము నైట్ ఖచ్చితంగా స్పెండ్ చేయాలని ఫిక్స్ అయిపోయి వచ్చామన్నమాట. మేము రియా బర్త్డేకి ప్లాన్ చేసినప్పుడు ఒక 1 వీక్ ముందే వైనాడ్ ల్యాండ్ స్లైడ్స్ అని చెప్పారు. నాకైతే నిజంగా చాలా అంటే చాలా భయం వేసింది. ఎప్పటికప్పుడు వెదర్ రిపోర్ట్స్ చూస్తూ ఉన్నానన్నమాట. ఎలా ఉంటుంది ఏంటి అంతా నార్మల్గానే ఉంటుందా అని చాలా భయపడ్డాను. బట్ ఏంటి అంటే ఎల్ఎఫ్పికి మేము వెళ్ళిన ప్లేసెస్కి ఇంకా వైనాడ్ స్లైడ్స్కి అస్సలు సంబంధం లేదండి. ఇదైతే టోటల్గా డిఫరెంట్ రూట్ అండ్ వైనాడ్ కూడా డిఫరెంట్ రూట్ అనమాట. సో ఏం ప్రాబ్లం లేదు. వెళ్ళాలనుకున్న వాళ్ళు కేరళ ఖచ్చితంగా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్స్ కూడా అమ్ముతున్నారనమాట. ఇక్కడ బ్యాక్ వాటర్స్లో నాకు భలే అనిపించింది. ఇక ఆ వాటర్ మీద ఆ బోట్లో ఇక ఐస్ క్రీమ్ కనిపిస్తే మనసు ఊరుకోదు కదా. ఇక మా అన్నయ్య నేను అంటే మా ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్ తననమాట. సో తను నేను ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి ఇక కిందకి వెళ్ళి పిల్లలకి మాకు అందరికీ ఐస్ క్రీమ్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట. మనసు ఎట్లయినా ఆగదు కదా. సో అట్లా అనమాట. ఇక కోన్ ఐస్ క్రీమ్స్ ఏంటి, చాకోబార్ ఏంటి అన్నీ ఉన్నాయి తన దగ్గర. అండ్ ప్రైస్ కూడా నార్మల్ మనకి బయట ప్రైజెస్ ఎలా ఉంటాయి సేమ్ అలానే ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి కావాలంటే స్పీడ్ బోట్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మీరు ఎక్కాలి అనుకుంటే కనుక స్పీడ్ బోట్ మన దగ్గరికే వస్తుంది, బోట్ దగ్గరికి. సో మీరు వెళ్ళొచ్చు. నేను ఆల్రెడీ అండమాన్లో ఎక్కాను కాబట్టి ఇక మమ్మీ వెళ్తుంది, ప్లేస్ కూడా లేదు. సరే రియా కూడా పడుకొని ఉందని చెప్పి మమ్మీని వెళ్ళమని చెప్పాను. స్పీడ్ బోట్ పర్ పర్సన్ వచ్చేసి 300 అయితే ఛార్జ్ చేశారనమాట. బట్ నిజంగా ఎక్స్పీరియన్స్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కేరళ వెళ్తే కనుక. అస్సలు మర్చిపోవద్దు. ప్రైస్ ఎక్కువ అవుతుంది కదా, పర్ హెడ్ 300 అయితే ఎక్కువ అని అనుకోవద్దు. ఎందుకు అంటే ఈ ఎక్స్పీరియన్స్ అనేది మీరు మళ్ళీ 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 ఫేస్ చేయలేరు. సో అందుకని చెప్పి ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేయండి, ఓకేనా. అండ్ పిల్లలు అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశారు. మా ఆడబిడ్డ వాళ్ళ పిల్లలు. రోని అయితే చూడండి సైలెంట్ కూర్చున్నాడు. ఇక తనకు భయం వేసి ఫస్ట్ టైం కదా తన ఎక్స్పీరియన్స్. సో అలాగా అండమాన్ వెళ్ళినప్పుడు తనకి అంత చిన్నపిల్లోడు కదా తెలియదు అనమాట. సో ఇప్పుడైతే తను తెలుస్తుంది ఎలా ఏంటి అనేది. సో మొత్తానికి వీళ్ళైతే ఫుల్ అంటే ఫుల్ టు ఎంజాయ్ చేశారనమాట స్పీడ్ బోట్లో. చూడండి మీరే. ఆఫ్టర్నూన్ స్పీడ్ బోట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి 4కి ఒక ప్లేస్లో అయితే మన బోట్ అనేది ఆపుతారనమాట. అక్కడ ఏంటి అంటే మనకి నాన్ వెజ్ మొత్తం దొరుకుతుంది. అంటే ఫిష్ కానీ, ప్రాన్స్ కానీ, క్రాబ్స్ కానీ ఇవన్నీ దొరుకుతాయి అనమాట. మనం కావాలంటే అవి తీసుకొని వండించుకోవచ్చు మన చెఫ్తో. యాక్చువల్గా మన చెఫ్ మన మెనూ అనేది వండేస్తారు. బట్ ఒకవేళ ఎక్స్ట్రా కావాలి, ఎక్స్ట్రా ఏమైనా తినాలనిపిస్తుంది అంటే కనుక మనం చెప్తో వండించుకోవచ్చు అనమాట. బట్ ఇక్కడ రేట్స్ అయితే నిజంగా అంటే టూ మచ్ అనిపించింది నాకు. ఫిష్ అయితే 1800 అట్లా చెప్పారండి. అండ్ క్రాబ్స్ ఇవైతే ఇంకా 2000 అట్లా చెప్పారు. నిజంగా నాకు అమ్మో అనిపించింది. ఒకవేళ ఖచ్చితంగా తినాలి ఇక్కడ టేస్ట్ అనుకుంటే తీసుకోండి. లేకపోతే నేను నిజంగా నాకు ఇక్కడ ఇంత ప్రైస్ హైగా ఉంటుందని తెలిస్తే బోట్ ఎక్కే ముందే ఎక్కడన్నా తీసుకొని ఎక్కేవాళ్ళం అనిపించింది. నిజంగా అంత ప్రైస్ అనిపించింది నాకైతే. బట్ తప్పక ఇక ప్రాన్స్ ఒకటి, ఫిష్ ఇంకా క్రాబ్ కూడా తీసుకున్నాం అనమాట మేమైతే. వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి మీకు చూద్దామని చెప్పి నేను ఇక్కడ వీడియో అయితే తీశాను. మీరు ఒకసారి చూడండి.
సో మొత్తానికి ప్రాన్స్, ఫిష్, క్రాబ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ మేమైతే తీసుకొని బోట్ అయితే ఎక్కేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఏంటంటే మాకు డిన్నర్కి ప్రిపేర్ చేస్తారనమాట ఇవన్నీ. సో ఈయనే కదా మా కుక్, చెఫ్. ఇక వెళ్తున్నారు స్పీడ్గా మాకంటే ముందు. ఇక వెళ్ళిన వెంటనే మొత్తం ప్రిపేర్ చేసే పనిలోనే ఉంటున్నారు. ఎంత నీట్గా ఉంచుతున్నారంటే కిచెన్ చాలా చక్కగా ఉంచుతున్నారనమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనకి ఈవినింగ్ టైమ్ స్నాక్స్ అయితే పెట్టారు చూడండి. గారెలు ఇంకా టీ అయితే ఇచ్చారు. టీ నిజంగా అసలు ఎంత పెద్ద గ్లాసుల్లో ఇస్తున్నారంటే అసలు తాగలేకపోతున్నాము. నాకు టీ అయితే అస్సలు నచ్చలేదు. గారెలు అయితే చాలా బాగా చేశారు, బట్ టీ అయితే అస్సలకే బాగాలేదు. డిన్నర్ టైం అయిపోయిందనమాట. డిన్నర్కి చూడండి చికెన్, ప్రాన్స్, క్రాబ్, ఇంకా రోటీ కూడా చేశారు. ఆ రోటీలు ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు మీరు. ప్రాన్స్ ఫ్రై అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. దాల్ చేశారు. దాల్ అయితే అస్సలు ఉప్పు సరిపోలేదు. ఉప్పు వేసుకుంటే మాత్రం సూపర్గా ఉంది. చికెన్ కూడా సూపర్గా ఉందన్నమాట. అన్నీ బాగా చేశారు. బట్ ఫిష్ అయితే అస్సలు నచ్చలేదు. యాక్చువల్గా నేను ఫిష్ తినను కాబట్టి నాకు తెలీదు. మా హస్బెండ్ వాళ్ళు తిన్నారు కానీ అసలు బాగాలేదని చెప్పారనమాట. సో అదొక్కటి నచ్చలేదు, మిగతావన్నీ బాగానే చేశారు. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటి అంటే నైట్ టైం ఏంటంటే 9కి ఏసీ అనేది ఆన్ చేస్తున్నారనమాట. మళ్ళీ మార్నింగ్ 6 వరకే ఉంటుంది ఏసీ అనేది, మళ్ళీ తర్వాత ఆఫ్ చేసేస్తారు. ఈ పిల్లలు చూడండి పిడుగుల్లాగా ఆడుకుంటా ఉన్నారు. ఇక మాకు హౌస్ బోట్ ప్రైస్ అయితే 14,000 అయితే పడిందండి. అండ్ యాక్చువల్గా అయితే 16,000, 16,500 అయితే ఉంటుందంట. సో మాకు తెలిసిన అన్నయ్య ద్వారా వెళ్ళాం కాబట్టి మాకు కొంచెం తగ్గించి ఇచ్చారు అంతే. సో మీకు కావాలంటే తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళొచ్చు, లేదా అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో హౌస్ బోట్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మెమరబుల్ అనమాట. అంత బాగుంది. చక్కగా పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు. సో 5కి అయితే మనకి బోట్ అనేది ఆపేస్తారనమాట. మనకి 5 నుంచి ఇక మళ్ళీ మార్నింగేనమాట మళ్ళీ లాంచ్ అనేది స్టార్ట్ అయ్యేది. ఐ మీన్ హౌస్ బోట్ అనేది స్టార్ట్ అయ్యేది. సో నైట్ అయితే మేము పిల్లలందరం కలిసి చక్కగా కూర్చొని షో ఆడుకోవడం, రాముడు సీత ఆడుకోవడం అట్లా చేసామన్నమాట పిల్లలతో చక్కగా. అండ్ మార్నింగ్ అయితే 8కి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టారనమాట. ఇడ్లీ ఇంకా చట్నీ, సాంబార్ చేశారు. భలే అనిపించింది, చాలా బాగుంది. అండ్ 9కి అయితే మనకి బోట్ స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ మనం ఎక్కడైతే ఎక్కామో బోట్ దాని ఆపోజిట్లో అయితే మనల్ని తీసుకెళ్ళి ఆపేస్తారనమాట. సో ఇది బోట్ గురించి, హౌస్ బోట్ గురించి. సో మా ఎక్స్పీరియన్స్ ఇలా అయితే అయ్యిందనమాట. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. మాకైతే చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. అండ్ ప్రైస్ కూడా టూ మచ్ ప్రైస్ లేదు. మనం బయట హోటల్స్లో స్టే చేసినా ఇంతే ప్రైస్ అవుతుంది అని అనిపించింది నాకైతే ఇంతమంది మీద. సో మొత్తానికి ఈ రోజు అయితే ఇలా గడిచిపోయింది అనమాట హ్యాపీగా. సో మీకైతే వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.